డయాబెటిస్ లక్షణాలు. టైప్ 1 డయాబెటిస్ లక్షణాలు. టైప్ 1 డయాబెటిస్ కూడా అచ్చం జువినైల్ డయాబెటిస్ వంటిదే. చాలా వరకు టైప్ 1 డయాబెటిస్ బాగా లేత వయసులో, అంటే 9 నుండి 14 సంవత్సరాల లోపే సంభవిస్తుంది. అందుచేత దీనిని ఎర్లీ ఆన్సెట్ డయాబెటిస్ అంటారు. టైప్ 1 డయాబెటిస్ లో కనిపించే లక్షణాలు: అధిక దాహం, అధిక మూత్ర విసర్జన, నిరంతర ఆకలి, నిరంతరం తింటున్నప్పటికీ బరువు కోల్పోవుట, నీరసం, తల తిరుగుట, తలపోటు, వికారం, వాంతులు, తికమక పడుట, శ్వాసలో పండ్ల వాసన, స్త్రీలలో ఋతుస్రావం నిలిచిపోవుట, పక్క తడుపుట. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిందేంటంటే టైప్ 1 డయాబెటిస్ ఉన్న పిల్లల్లో పై లక్షణాలు అన్నీ ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అసలు ఏ లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుచేత పిల్లలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించడం చాలా అవసరం. టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధి. దీన్ని అశ్రద్ధ చేయకుండా వెంటనే చికిత్స చేయించాలి. టైప్ 1 డయాబెటిస్ చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. అందుచేత ఏవైనా లక్షణాలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఏదైనా తేడా ఉన్నట్లు గమనించినట్లయితే వీలైనంత త్వరగా వారిని వైద్యునికి చూపించాలి. టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు: అధిక దాహం, తరచుగా మూత్ర విసర్జన. రక్తంలో అధికంగా పేరుకున్న గ్లూకోజ్ శరీరం కణజాలాల నుండి నీటిని బయటకు లాగేలా చేస్తుంది. ఇది అధిక దాహానికి దారితీస్తుంది. అందుచేత నీరు త్రాగటం, మూత్ర విసర్జన చేయటం అధికమవుతుంది. తిన్న తర్వాత కూడా అధికంగా ఆకలి వేయుట. గ్లూకోజ్ను శరీరం యొక్క కణాలలోకి సరఫరా చేయడానికి ఇన్సులిన్ లేనప్పుడు కండరాలు మరియు అవయవాలు శక్తిహీనమవుతాయి. ఇది అధిక ఆకలిని ప్రేరేపిస్తుంది. బరువును కోల్పోవుట. ఆకలి తగ్గించుకోవడానికి అధికంగా తింటున్నప్పటికీ బరువును కోల్పోతారు. ఎందుకంటే శరీరం గ్లూకోజ్ను వినియోగించుకోలేక శరీరంలోని క్రొవ్వు మరియు కండరాల్లోని ఇతర ఇంధనాలను శక్తి కోసం వినియోగిస్తుంది. అలాగే అధిక గ్లూకోజ్ మాత్రం మూత్రం ద్వారా విసర్జించడం వలన క్యాలరీలు కూడా కోల్పోవటం జరుగుతుంది. నీరసం మరియు అలసట భావన. కణాలు గ్లూకోజ్ను పొందలేకపోవటం వలన అలసట, చిరాకు కలుగుతాయి. తరచుగా పుళ్ళు లేదా చర్మ వ్యాధులు ఏర్పడుట, త్వరగా మానకుండుట. టైప్ 2 డయాబెటిస్ లో శరీరం చర్మ వ్యాధుల్ని నిరోధించే మరియు రూపుమాపే సహజ శక్తిని కోల్పోతుంది. చర్మంపై నల్లటి మచ్చలు. కొంతమంది టైప్ 2 డయాబెటిస్ రోగులు వారి మెడ భాగంలోనూ, చంకల్లోనూ ముడతలు ఉన్న భాగంలో ముదురు రంగు మచ్చల్ని కలిగి ఉంటారు. ఈ వ్యాధిని అకాంతోసిస్ నిగ్రికాన్స్ అంటారు. ఇది ఇన్సులిన్ నిరోధకతను సూచిస్తుంది. తలపోటు మరియు స్పృహ కోల్పోవుట. టైప్ 2 డయాబెటిస్ లో వృద్ధి చెందే ఇతర లక్షణాలు: చర్మంపై దురద, సాధారణంగా తొడల ఇరుకున ఉంటుంది. అధికమైన ఫంగస్ ఇన్ఫెక్షన్లు, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, ఒక్కసారిగా బరువు పెరుగుట, కంటిచూపు మందగించుట, వంధ్యత్వం. గుర్తుంచుకోండి, పైన చెప్పబడిన లక్షణాలేవైనా మీలో కనిపించినట్లయితే వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించాలి. మీకు ఎంత త్వరగా వ్యాధి నిర్ధారణ జరిగితే అంత త్వరగా చికిత్స ప్రారంభించబడుతుంది. ఎందుకంటే ఇది ఎంతో కాలంగా మీ శరీరంలో ఉండి ఉండొచ్చు. జెస్టేషనల్ డయాబెటిస్ లక్షణాలు. సాధారణంగా జెస్టేషనల్ డయాబెటిస్ లో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే కొంతమంది గర్భిణీలు అధిక బరువు, విపరీతమైన దాహం, ఆకలి, అధిక మూత్ర విసర్జన, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు.
జెస్టేషనల్ డయాబెటిస్ లక్షణాల పట్టి. తరచుగా మూత్ర విసర్జన, విపరీతమైన ఆకలి, విపరీతమైన దాహం, అసాధారణంగా బరువు కోల్పోవుట, చిరాకు, నీరసం, చూపు మందగించుట. ఒక గర్భిణీ స్త్రీ ఈ పైన చెప్పిన లక్షణాల్లో ఏవైనా అనుభూతి చెందినట్లయితే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. నిజానికి ఒక స్త్రీ ఎప్పుడైతే గర్భం ధరించడానికి సిద్ధపడుతుందో అప్పుడే వైద్యుని సంప్రదిస్తే డాక్టర్ గర్భధారణలో జాగ్రత్తలు, శిశు పోషణ మొదలగు వాటితో పాటు ఈ జెస్టేషనల్ డయాబెటిస్ గురించి కూడా తెలుపుతారు. ఈ జెస్టేషనల్ డయాబెటిస్ వ్యాధిని 24 నుండి 28 వారాల గర్భంతో ఉన్నప్పుడు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు. అయితే లక్షణాలు అధికంగా కనిపించినట్లయితే 13 వారాలకే పరీక్ష జరుపుతారు. డయాబెటిస్ యొక్క తీవ్ర లక్షణాలు. డయాబెటిస్ రోగికి క్రింద తెలుపబడిన వాటిలో ఏమైనా అనుభవం పొందినప్పుడు డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. డయాబెటిస్ లక్షణాలను అనుభూతి చెందుట అనగా చికిత్స తీసుకున్నప్పటికీ డయాబెటిస్ సమస్యలు వేధిస్తుండడం. పరీక్షలు చేసినప్పుడు రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటే డెసిలీటర్కు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ. ఈ రక్తపోటు వలన కలిగే ఇతర సమస్యలన్నింటికీ డయాబెటిస్ మూల కారణం. రోగి యొక్క చక్కెర స్థాయి తక్కువగా ఉండడం, డెసిలీటర్కు 70 మిల్లీగ్రాములు. ఇది డయాబెటిస్ ని తీవ్రంగా నియంత్రించడాన్ని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఇన్ఫెక్షన్ అవడం లేదా శరీరంలోని ఇతర అవయవాలు ఒత్తిడికి లోనవడం అనగా కిడ్నీలు చెడిపోవడం, కాలేయం దెబ్బతినడం, ఎడ్రినల్ గందులు విఫలం అవడాన్ని సూచిస్తుంది. కొన్నిసార్లు ఇది అసంబద్ధిత మందులు వాడడం వల్ల కూడా కలగవచ్చు. డయాబెటిస్ రోగికి కాలికి లేదా పాదానికి గాయమైనప్పుడు అది ఎంత చిన్నదైనప్పటికీ కొద్దిగా తెగినా లేదా చిన్న పొక్కు లేచినా అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా తీసుకునే జాగ్రత్తలతో పాటు ఈ గాయాలకు కూడా డాక్టర్ని కలిసి చికిత్స పొందడం మంచిది. ఇది కనుక తీవ్రమైనట్లయితే కాలు పని చేయకపోవచ్చు. కొన్నిసార్లు కాలు తీసివేయవలసి రావచ్చు. లో జ్వరం ఉండడం 101.5 ఫారెన్హీట్లు లేదా 38.6 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ. జ్వరం అనేది ఇన్ఫెక్షన్ కు ఒక సంకేతం. డయాబెటిస్ తో బాధపడుతున్న రోగికి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా ప్రమాదకరంగా తయారవుతాయి. డయాబెటిస్ కలిగిన వ్యక్తికి క్రింది లక్షణాలు ఉంటాయి. బాధాకరమైన మూత్ర విసర్జన, చర్మం ఎరుపు లేక వాపు కనిపించడం, కడుపులో నొప్పి, ఛాతీలో నొప్పి లేక దగ్గు. మరింత తీవ్రత గల డయాబెటిస్ లక్షణాలు. మానసిక పరిస్థితిలో మార్పు, మత్తుగా అనిపించడం లేక అలసిపోయినట్లు అనిపించడం లేదా మతిమరుపుగా ఉండడం, రక్తంలో షుగర్ లెవెల్స్ మరీ ఎక్కువ లేదా తక్కువగా ఉండటం. ఈ విధంగా మానసిక పరిస్థితిలో మార్పు వచ్చినప్పుడు వాళ్ళకి పళ్లరసం వంటివి ఇవ్వడానికి ప్రయత్నించండి. అతను కనుక సాధారణంగా మెలకువతో ఉన్నట్లయితే గట్టి పదార్థాలు ఇవ్వద్దు. అవి గొంతుకి పెద్దవి కావచ్చు. జాగ్రత్తలు తీసుకునే వ్యక్తి రోగికి గ్లూకోజ్ నీళ్లను లేదా జెల్స్ను ఇవ్వచ్చు. అవి నాలుక క్రిందగా లోపలికి వెళ్లగలవు. పైకి లేవకుండా ఆ స్థితిలో 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉన్నట్లయితే 108కి ఫోన్ చేయండి. అది కనుక డయాబెటిస్ కాకపోతే అది గుండెపోటుకు సంబంధించిన గుర్తులైనా కావచ్చు. డ్రగ్స్ ఇంటాక్సికేషన్, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్, ఆక్సిజన్ స్టార్వేషన్ మరియు ఇతర సందర్భాలలో 108కు కాల్ చేయండి. వికారం లేక వాంతులు. డయాబెటిస్ లో ఈ స్థితిలో ఉన్న రోగి ఆహారం తీసుకోకూడదు. మందులు లేక ద్రవాలు తీసుకోవాలి. వారికి డయాబెటిస్ కీటోఎసిడోసిస్, హైపర్ మోలార్, హైపర్ గ్లైసిమిక్, నాన్ కీటోయిక్ సిండ్రోమ్ లేదా డయాబెటిస్ యొక్క మరో సమస్య ఉండవచ్చు. ఇప్పటికే రోగి తాజా ఇన్సులిన్ లేదా నోటి మధుమేహ మందును తీసుకునే స్థితిలో లేకపోతే ఆ రోగి తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించాలి. ఇప్పటికే చక్కెర స్థాయి తక్కువగా ఉంటే అదనంగా ఇన్సులిన్ లేదా మందులు వాడి చక్కెర స్థాయి పడిపోకుండా చూసుకోవాలి. 101.5 ఫారెన్హీట్స్ లేదా 38.6 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ జ్వరం,
ప్రాథమిక హెల్త్ కేర్ నిపుణులు సరైన సమయంలో అందుబాటు లేనప్పుడు, డయాబెటిస్ రోగి అధిక జ్వరంతో బాధపడుతున్నప్పుడు క్రింద తెలుపబడిన లక్షణాలను తీవ్రంగా పరిగణించుకోవాలి. దగ్గు, బాధాకరమైన మూత్ర విసర్జన, కడుపు నొప్పి లేదా ఛాతీ నొప్పి. హై బ్లడ్ షుగర్ లెవెల్. రోగికి కనుక బ్లడ్ షుగర్ లెవెల్ డెసిలీటర్కు 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉన్న ఎడల, ప్రథమ చికిత్సకారుడు సరిగ్గా పరీక్షించని ఎడల దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ కేర్కి పంపండి. అధిక బ్లడ్ షుగర్ లెవెల్ అనేది డయాబెటిక్ కీటోఎసిడోసిస్ లేదా హైపర్ ఆస్మోలర్ హైపర్ గ్లైసెమిక్ నాన్ కీటోటిక్ సిండ్రోమ్ కి సూచిక. డయాబెటిస్ రకాన్ని బట్టి చికిత్స ఇవ్వకపోతే అది చాలా ప్రమాదం. పాదం పైన పెద్ద గాయం లేదా అల్సర్. వ్యక్తికి కనుక డయాబెటిస్ ఉన్నట్లయితే, మానని పుండు కనుక ఇంచు కంటే ఎక్కువ ఉండినట్లయితే అది లింబ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ కి గుర్తు. గాయం కనుక తగ్గకుండా పరిమాణం పెరిగినా లేదా ఎరుపు రంగుకు మారినా, అది ఎముకకు వ్యాపించిన పాదము లేదా కాలిపైన ప్రభావం చూపుతున్నట్లయితే అది లింబ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ కి సూచిక. పగుళ్ళు లేక గాయాలు. ఏదైనా పగుళ్ళు చర్మం యొక్క అన్ని పొరలకు వ్యాపించిన ఎడల, ప్రత్యేకించి అది కనుక కాళ్లపై ఉన్నట్లయితే అది డయాబెటిస్ వ్యాధిగ్రస్తునికి చాలా ప్రమాదమైంది. డయాబెటిస్ ఉన్న వ్యక్తి పుండుపై జాగ్రత్త వహించి దాన్ని వీలైనంత త్వరగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఛాతీలో నొప్పి. డయాబెటిస్ రోగి ఎటువంటి ఛాతీ నొప్పి అయినా చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఎడమ మధ్య భాగంలో కనుక అయితే వెంటనే చికిత్స తీసుకోవాలి. డయాబెటిస్ రోగి ఛాతీ నొప్పిని సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కువగా గుండె కొట్టుకోవడం లేదా సరిగా శ్వాస తీసుకోలేకపోవడం హార్ట్ అటాక్ కి సూచిక. తీవ్రమైన కడుపు నొప్పి. కడుపు నొప్పి యొక్క ప్రదేశాన్ని బట్టి అది హార్ట్ అటాక్ యొక్క సూచిక కూడా కావచ్చు. అబ్డామినల్ అయోటిక్ ఎన్యూరిజం, కడుపులోని పెద్ద ధమని వ్యాకోచించుట. డయాబెటిక్ కీటోఎసిడోసిస్ లేదా ప్రేగులకు రక్త ప్రసరణ సరిగా జరగకపోయి ఉండడం కావచ్చు. ఇవన్నీ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ సామాన్య వ్యక్తుల కంటే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువ ప్రమాదం. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇంకా చాలా రకాలైన ఉదర నొప్పులు రావచ్చు. ఉదాహరణకు ఎపెండిసైటిస్ మరియు ప్రేగులలో అవరోధం వల్ల గాని, మరియు కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వల్ల గాని, లేదా అల్సర్ వల్ల గాని, లేదా ఏమైనా ఇన్ఫెక్షన్ల వల్ల గాని రావడానికి అవకాశం ఉంటుంది. శరీరంలోని ఏ భాగానికైనా ఎక్కువగా నొప్పి వచ్చిన ఎడల అది సరిగా మందులు వాడడానికి సూచిక.